ఇన్వెస్ట్మెంట్ ఏ లొకేషన్స్లో చేసుకోవాలి హైదరాబాద్ చుట్టుపక్కల అన్నప్పుడు నేను ఓవరాల్ హైదరాబాద్ టోటల్ మ్యాప్ మీద లాస్ట్ వీడియో కవర్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి ద వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ హైదరాబాద్ అంటే చాలా నాయిస్ లెవెల్స్ చూసుకుంటే మనకు న్యూస్ పేపర్స్ కానీ మీడియా కానీ బాగా వెస్ట్ హైదరాబాద్ పాపులారిటీ బాగా పెరిగింది. దానికి కారణాలు ఏంటి, మరి అక్కడ రియల్ ఎస్టేట్ వాస్తవానికి ఎలా జరుగుతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఈ పారామీటర్స్తో పాటు మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాను డియర్ ఆల్ వ్యూవర్స్. సో ఐ హ్యావ్ ట్రై టు టేక్ అంటే లొకేషన్ వైజ్ నేమ్స్, మేజర్ నేమ్స్ అన్నది నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ అవుట్ సైడ్ ద హైదరాబాద్ వాళ్ళకి ఏంటంటే ఈ లొకేషన్ మీద కొన్ని నేమ్స్ ఫ్రీక్వెంట్గా వినుంటారు, కానీ ఎటువైపు నుంచి ఏ రూట్ కనెక్ట్ అవుతుంది అన్నది వాళ్ళు క్లియర్ పిక్చర్ ఉండకపోవచ్చు వాళ్ళకు. దట్ ఈస్ ద రీజన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ గూగుల్ మ్యాప్స్ ఆర్ సంథింగ్ ఐఎమ్ యూజింగ్ ఏ బోర్డ్ టు గివ్ బెటర్ అండర్స్టాండింగ్. అంటే వెస్ట్ హైదరాబాద్ అన్నప్పుడు మనకు పాపులర్లో ఉన్నది ముంబై హైవే, మరో లొకేషన్ ఏంటంటే శంకర్పల్లి, అంటే శంకర్పల్లి మీదుగా వికారాబాద్. ఈ రెండింటిని వెస్ట్ హైదరాబాద్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. వెస్ట్ హైదరాబాద్లో మరి పాపులారిటీ ఎందుకు వస్తుంది ఏంటి అంటే మేజర్ రీజన్ ఇస్ హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి. అంటే మన హైదరాబాద్ను ఒక కొత్త హైదరాబాద్ రూపం లాగా మారింది అంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐటీ హబ్ జోన్ అండ్ ఆల్సో ఐటీ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రావడం. హైయెస్ట్ రెసిడెన్షియల్ జోన్ ఈ చుట్టుపక్కల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, సో ఇలాంటి లొకేషన్స్లో బాగా అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్, హై అండ్ సాలరీ పీపుల్ ఉండే లొకేషన్లో అయితే ఇక్కడ మరి ఏంటంటే ఫస్ట్ లెట్ మీ ట్రై టు టేక్ అప్ ముంబై హైవే, దెన్ ఐ విల్ కమ్ టు శంకర్పల్లి. సో అంటే దిస్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. సో ముంబై హైవే, శంకర్పల్లి, దెన్ పార్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ హైదరాబాద్ వచ్చింది. సో ముంబై హైవేలో ఎలా ఉంది అంటే ప్రస్తుతానికి ముంబై హైవే ఎందుకు సడన్గా గత 3-4 years నుంచి ఈ లేఅవుట్స్ అనేవి యాక్టివ్గా వచ్చాయి అంటే దానికి కారణం ఏంటంటే మన కుక్కట్పల్లి నుంచి తీసుకుంటే అప్ టు ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యేంత వరకు అంటే ఇస్నాపూర్ వరకు రెసిడెన్షియల్గా ఫస్ట్ హైదరాబాద్లో టచ్ అయిన లొకేషన్ ఉందంటే పటాన్చెరు అనమాట, అంటే బాంబే హైవే. సో ఎందుకు మరి అంతగానో రెసిడెన్షియల్గా ఇక్కడ పాసిబిలిటీ వచ్చిందంటే వేరస్ యూ కెన్ అండర్స్టాండ్ ఇంక్రీసాట్ ఉండడం, BHEL, దెన్ దీస్ టూ ఆర్ ద మేజర్ వెల్ నోన్ రికగ్నైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా చెప్పవచ్చు మనం. సో వీటితో పాటు ఏంటంటే పటాన్చెరు సరౌండింగ్ అంటే ఇస్నాపూర్ కావచ్చు, పాషమైలారం కావచ్చు, IDA బొల్లారం కావచ్చు, ఆ లొకేషన్స్లో బాగా ఇండస్ట్రియల్గా గ్రోత్ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ వర్క్ చేసి అక్కడ జాబ్ చేసే ఎంప్లాయీస్ అంతా దెన్ చందానగర్ నుంచి ఈ సరౌండింగ్ ఏరియాస్, ఒకవైపు ఐటీ హబ్ అయితే రెండో వైపు ఇండస్ట్రియల్ హబ్, ఈ రెండింటికి మధ్యలో పటాన్చెరు సరౌండింగ్ లొకేషన్ ఉండడం కారణంగా, ప్లస్ శంకర్పల్లి రూట్లో తీసుకుంటే బానూర్ అని చెప్పేసి BDL సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ BHEL, BDL, దెన్ ICRISAT, దెన్ సో మెనీ అదర్ ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ మెటల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉండడం ఒక ఈ జోన్కు బాగా హైయెస్ట్ పాపులేషన్ హెస్ మైగ్రేటెడ్ అనమాట ఈ జోన్లో. సో ఇక్కడ నుంచి మరి ఇన్వెస్ట్మెంట్ పారామీటర్ తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ లొకేషన్స్ మొత్తం ఏంటంటే ఇప్పుడు ప్రీమియం అవుతుంది. వెరాజ్ విత్ ఇన్ ద సిటీ అయితే దాదాపు 60-70 per square yard నడుస్తుంది, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు మన లొకేషన్స్. మరి ఎకనామిక్గా చూస్తే మరి ఇన్వెస్ట్మెంట్ వైపు చూసుకుంటే ఒకవైపు శంకర్పల్లి, మరోవైపు మన జైరాబాద్ రూట్ అంటే ముంబై హైవే పాసిబిలిటీ ఉంటుంది. మరి నేను చెప్పిన విధంగా ముంబై హైవేలో ఏముంది అంటే మన ఆఫ్టర్ క్రాసింగ్ టు పటాన్చెరు రుద్రారం అన్న లొకేషన్లో గీతం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ హబ్, ఇట్ ఈస్ ఆల్సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా పర్టికులర్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆఫ్టర్ అంటే బిఫోర్ సంగారెడ్డి అండ్ ఆఫ్టర్ పటాన్చెరు మధ్యలో కండి అన్న లొకేషన్ కూడా అక్కడ IIT హైదరాబాద్కు చాలా వాల్యుబుల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పవచ్చు IIT. సో హైదరాబాద్ ఓవరాల్ బయట నుంచి చెప్పే వాళ్ళు హైదరాబాద్ IIT అంటారు, లోకల్గా మాట్లాడినప్పుడు కండి IIT, సంగారెడ్డి. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఇది. ఆ తర్వాత సదాశివపేట దాటిన తర్వాత వోక్సన్ యూనివర్సిటీ, సో అన్నది అంటే మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్కు బాగా పాపులారిటీ తీసుకొచ్చి పెట్టే యూనివర్సిటీ అది. ఈ 3 అంటే ఎడ్యుకేషన్ పారామీటర్ అని చెప్పాను. ఇంకా ఎంప్లాయ్మెంట్ పారామీటర్ వస్తే జైరాబాద్ టు అప్పుడు పటాన్చెరు ఏరియా ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాద్ ఈ ఏరియాలో ఏంటంటే సదాశివపేటకు అంటే పెద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏంటంటే MRF మెయిన్ ఫ్యాక్టరీ ఉండడం. దెన్ జైరాబాద్లో మేజర్ హబ్ మళ్ళీ వచ్చేసి మనకు మహేంద్ర అండ్ మహేంద్ర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వేరేస్ దాంతోపాటు నికోలస్ పిరమిల్కు సంబంధించిన పిరమిల్ గ్రూప్కు సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ, ఈ 2 పెద్ద కంపెనీస్తో పాటు
మనకు ఎంఆర్ఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, పిరమిడ్ గ్రూప్ కు సంబంధించిన వాటితో పాటు అగర్వాల్ రబ్బర్ ఇండస్ట్రీస్, ఇలా చెప్పుకుంటూ పోతే దర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈస్ దర్. అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఉంది కాబట్టి ఈ లొకేషన్ కు ఈ రోజు మంచి డిమాండ్ రావడం జరిగింది. వీటితో పాటు సదాశివపేట్కు ఆపోజిట్ జైరాబాద్ కు బ్యాక్ సైడ్ అని చెప్పొచ్చు. దెర్ ఇస్ వన్ మోర్ బిగ్గెస్ట్ ప్రపోజల్ విచ్ యూ మైట్ హావ్ హర్డ్ బై దిస్ టైమ్, నిమ్స్, నేషనల్ ఇన్వెస్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఏదైతే సుమారుగా సదాశివపేట్ దాటిన తర్వాత వచ్చే టోల్ ప్లాజా, కంకోల్ టోల్ ప్లాజా అంటారు, ఆ టోల్ ప్లాజా నుంచి సుమారుగా 20-25 కిలోమీటర్ల యాక్సెస్ తో ఆ నిమ్స్ ఉండడం. సో దానికి డైరెక్ట్ యాక్సెస్ ఈ సదాశివపేట్కు కలపడం కారణంగా ఈ జోన్ పర్టికులర్ గా సదాశివపేట్ కూడా మనకు బాగా పాపులారిటీ వచ్చింది. సంగారెడ్డి ఏంటంటే ఆఫ్టర్ ఆల్ దీస్ డెవలప్మెంట్, సంగారెడ్డి అంటే చుట్టుపక్కల ఎక్కడ ఎంప్లాయ్ ఉన్నా కానీ కొంచెం ప్రీమియం సెగ్మెంట్ ఉంటే వచ్చి సంగారెడ్డిలో వచ్చి సెటిల్ అయిపోయారు. దట్ ఈస్ ద రీజన్ సంగారెడ్డిలో ఒక 4 years బ్యాక్ 6,000-7,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్మిన లొకేషన్స్ మొత్తం ఈరోజు 40,000 వరకు అయిపోయింది. కాకపోతే చాలా లిమిటెడ్ ఏరియా అవైలబిలిటీ ఉంది కాబట్టి సంగారెడ్డిలో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది చాలా తక్కువ అయింది. దెన్ మూవింగ్ టు సదాశివపేట్, దీస్ ఆల్ పీపుల్ ఆర్ మూవింగ్ టు సదాశివపేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ జైరాబాద్ నుంచి కానీ ఇటు సంగారెడ్డి నుంచి కానీ రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి అవైలబుల్ ఉన్న లేఅవుట్స్ ఎక్కడ ఉన్నాయంటే సదాశివపేట్ యాక్టివ్గా లేఅవుట్స్. ఇక్కడ సుమారుగా 8,000 నుంచి ఆల్మోస్ట్ 15,000 వరకు అప్రూవ్డ్ లేఅవుట్స్ అప్రూవ్డ్ లేఅవుట్స్ మనకు ఆ ప్రైజింగ్ లో. అయితే నిమ్స్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ సదాశివపేట్ అనేది ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి మున్సిపల్ యాక్టివిటీస్ అనేది మున్సిపాలిటీ యాక్టివిటీస్ అనేది కూడా నేను రికమెండ్ చేశాను. ఈ మున్సిపల్ యాక్టివిటీస్ కారణంగా ఏంటంటే ఈ చుట్టుపక్కల రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ మంచి స్పీడ్గా ఉంటుంది. సో ఈ ఏరియాలో అంటే ఎకనామిక్గా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఈ వెస్ట్ హైదరాబాద్లో ద బెస్ట్ ఆప్షన్ ఈస్ సదాశివ్. బెస్ట్ ఆప్షన్ కాదు, ఉన్నదే ఒక ఆప్షన్ సదాశివపేట్. ఇక్కడ సదాశివపేట్ దాటిన తర్వాత జైరాబాద్ వరకు ఏంటంటే ఎక్కువ శాతం మనకు అంటే అగ్రికల్చర్ జోన్ అండ్ ఇండస్ట్రియల్ జోన్స్ అటువైపు ఉన్నాయి. సదాశివపేట్ సరౌండింగ్ ఏంటంటే రెసిడెన్షియల్ జోన్గా డిక్లేర్ చేశారు కాబట్టి లేఅవుట్స్ అనేవి బాగా వస్తాయి. సో ఆ సదాశివపేట్ నుంచి వెనక్కి అంటే కింది భాగంలో చూస్తే సౌత్ పార్ట్ ఆఫ్ సదాశివపేట్ చూస్తే మోమిన్పేట్ మీదుగా వికారాబాద్ కనెక్ట్ అవుతుంది. మళ్ళీ హైదరాబాద్ నుంచి వికారాబాద్ అంటే వైఎస్ శంకర్పల్లి నుంచి కూడా మనకు కనెక్ట్గా అవుతుంది. శంకర్పల్లి ఏంటంటే డైరెక్ట్ హైదరాబాద్ నుంచి యాక్సెస్, అంటే హైటెక్ సిటీ నుంచి ఒకటి యాక్సెస్, రెండోది పటాన్ చెరువు మీదుగా కూడా యాక్సెస్ ఉంది. పటాన్ చెరువు నుంచి శంకర్పల్లి రూట్లో మనకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ యూ కెన్ అబ్జర్వ్. వేరే హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ నుంచి పోయే రూట్లో శంకర్పల్లికి అంత పెద్దగా లేఅవుట్స్ లేవు.